మొన్న మీరు చేసిన రచ్చ గుర్తులేదా మీకు? తన పట్టు వస్త్రాలు తీసుకొస్తే ఎంత గోల్ చేశారు మీరు. అలాంటిది ఇప్పుడు ఏ మొహం పెట్టి పిలుస్తామండి? అప్పుడేదో తప్పు చేసావు నాయుడు బావా, ఆ తప్పుని ఇలా సరిదిద్దుకుందాం. ఆ కుటుంబంపై మాకెప్పుడు గౌరవం పోదు. రాజావారెంతో వారు అంతే. రాజావారి కుటుంబానికి గౌరవం వస్తుందంటే నేనెందుకు కాదంటాను? సరే మీ ఇష్టం అండి, అలా కానిద్దాం. మరి స్నేహమ్మను ఒప్పించే బాధ్యత మీదే. సరేండి మరి ఓసారి ప్రయత్నిస్తాను. అత్తయ్యకి కూడా చెప్పి చూస్తాను. ఎలాగైనా ఒప్పించు నాయుడు బావా, స్నేహమ్మకి ఊరి అండ కూడా ఉంటుందని ఇలాగైనా చెప్దాం. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే అలాగే ఎవరినైనా నాతో పంపించండి, డబ్బులు ఇచ్చి పంపిస్తాను. డబ్బులు దేవుంది నాయుడు బావా, స్నేహమ్మను ఒప్పించు చాలు. సరే అండి, అయితే ప్రయత్నిస్తాను. వస్తానండి. నాయుడు బావా. మంచిది. అత్తయ్య, ఏంటి నాయుడు బావా? మన ఊళ్ళో వినాయకోత్సవాలు చేయాలనుకుంటున్నారు అత్తయ్య. దాందే ఉంది, దేవుడి కార్యమేగా. అది మీరు కూడా ఊళ్ళో ఉన్నారు కాబట్టి కొంత ఘనంగానే చేద్దాం అనుకుంటున్నారు. మన ఇంటి నుంచి వాళ్ళకి ఎలాంటి సాయం కావాలన్నా చెప్పమను. వాళ్ళు సాయం అడిగారు అత్తయ్య. ఏదో పెద్ద సాయమే అడుగుంటారు. ఏదడిగినా మనం కాదంటామా వదినా? మనకేం తక్కువ? ఏం సహాయం అడిగారు? ఉత్సవాల్లో భాగంగా స్వామి మండపంలో మన స్నేహితుల పాట పాడించాలంటున్నారు. అనుకున్నాను ఆయన గారు ఆవిడ గారికి ఎలాంటి బేరం ఏదో తెస్తారని. నేను పాడినమ్మా. ఊళ్ళో ఇంత అవమానం జరిగాక ఎలా పాడుతుంది నాయుడు బావా? ఊళ్ళో ఎవరో స్నేహ గురించి తప్పుగా అనుకోవట్లేదు అత్తయ్య. చెవులు మూసుకుంటే ఎవరేం మాట్లాడుతున్నారో ఏం వినిపిస్తాయి? మొన్న పంచాయతీలో జరిగిన దానికి అందరూ స్నేహికి క్షమాపణ కూడా చెప్పారు. వాళ్ళు చెప్పారో లేక ఈయన గారు అలా చెప్తున్నారో ఎవరికి తెలుసు. స్నేహితో పాట పాడించి ఆ తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నారు. నాకెవరి క్షమాపణలు అక్కర్లేదమ్మా. నేనెక్కడికి రాను. నా మానాన్న నన్ను వదిలేయండి. ఊళ్ళోకి వెళ్ళాలంటేనే నాకే అదోలా ఉంది. ఇక తనే వస్తుంది నాయుడు బావా. అదేంటి అత్తయ్య, తప్పు చేసిన వాళ్ళే తలంచుకుని తప్పించుకుని తిరుగుతారు, ఎవరికి కనపడకుండా పారిపోతారు. కానీ మీరేం తప్పు చేశారని అలా ఉండాలి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.